హాయ్ అండి. వెల్కమ్ టు మధు వ్లాగ్స్. నేను ఈరోజు మునగాకు రసం చేస్తున్నానండి. మన హెల్త్‌కు ఎంతగానో సహాయపడే మునగాకు రసం అండి. ఈ మునగాకులోని కాల్షియం ఉంటుందండి. కాల్షియం తీసుకోవడం వలన మన ఎముకలు దృఢంగా ఉంచడానికి సహాయం చేస్తుందండి. మలబద్ధకాన్ని నివారిస్తుందండి మునగాకు. జీర్ణశక్తిని మెరుగుపరుస్తుందండి. షుగర్ స్థాయిలను నివారిస్తుంది. నిరోధక శక్తిని పెంచుతుంది. మన బాడీ దృఢంగా ఉండడానికైతే మునగాకు చాలా హెల్ప్ చేస్తుందండి. మునగాకైతే తీసుకోవడానికి ట్రై చేయండి. పప్పుచారులో కూడా మునగాకు వేసుకొని రసం చేసుకుంటే చాలా బాగుంటుందండి. కంపల్సరీ మునగాకు తినడానికైతే ట్రై చేయండి ప్రతి ఒక్కరూ. గిన్నెలో కొంచెం చింతపండు తీసుకున్నానండి. చింతపండు తీసుకుని అందులో కొంచెం వాటర్ వేసి చింతపండుని ఒకసారి వాష్ చేసుకోవాలండి. డస్ట్ ఏదైనా ఉంటే పోతుంది. వాష్ చేసిన తర్వాత అందులో ఒక 2 గ్లాసులు వాటర్ పోసి చింతపండుని ఒక 10 మినిట్స్ అయినా నానబెట్టి ఉంచుకోవాలండి. అలా నానబెట్టుకుంటే చింతపండు నానుతుందండి. చింతపండు నానిన తర్వాత ఇలా చింతపండు నుంచి పిసుకు ఉంచుకున్న రసాన్ని నేను ఏ గిన్నెలో అయితే రసం చేయాలనుకుంటున్నానో ఆ గిన్నెలోకి అయితే ఆ వాటర్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. మళ్ళీ నేను ఫస్ట్ 2 గ్లాసులు తీసుకున్నాను కదండీ! మళ్ళీ ఒక గ్లాస్ అయితే చింతపండులో యాడ్ చేసి మళ్ళీ ఒకసారి చింతపండుని పిసికి ఆ వాటర్ కూడా నేను యాడ్ చేసుకున్నానండి. మన రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేశానండి. కారం కూడా యాడ్ చేసుకోవాలండి. కారం అయితే నేను ఎక్కువ వేయట్లేదండి. ఇందులో ఎందుకంటే నేను పచ్చిమిర్చి వేస్తానండి. 4 నిలువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేశానండి. మీకు స్టార్టింగ్‌లో చూపించిన మునగాకు రెమ్మలైతే ఒక 4 వేస్తున్నానండి. ఈ మునగాకు వేసిన తర్వాత కంపల్సరీ ఒక 10 మినిట్స్ అయితే మనం చారుని బాగా మరగబెట్టుకోవాలండి. చారు బాగా మరగబెట్టుకుంటేనే మునగాకుల్లో ఉన్నదంతా చారులోకి వచ్చి రసం చాలా టేస్ట్‌గా ఉంటుందండి. ఇలా బాగా మరిగిపోయిన తర్వాత దాన్ని పక్కకు తీసి ఉంచుకున్నానండి. స్టవ్ మీద కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలేసానండి. తర్వాత కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నానండి. జీలకర్ర యాడ్ చేసిన తర్వాత ఇందులో 4 తుంచిపెట్టి ఉంచుకున్న ఎండుమిర్చి కూడా వేసుకున్నానండి. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత ఇలా కలుపుకున్నానండి. ఇలా ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసిన ఒక ఆనియన్ ముక్కలు యాడ్ చేశాను. అవి వేసిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రెమ్మలు దంచిపెట్టి ఉంచుకున్నాను. అవి కూడా యాడ్ చేశాను. తర్వాత ఈ పోపునైతే ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ బాగా ఇలా కలుపుకుంటే ఈవెన్‌గా ఫ్రై అవుతాయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మన కంటి చూపును మెరుగుపరిచే కరివేపాకండి. ఫ్రెష్ కరివేపాకు చెట్టు నుంచి తుంచి తెచ్చాను. ఆ కరివేపాకు కూడా యాడ్ చేశాను. కరివేపాకు యాడ్ చేసిన తర్వాత ఇలా తాలింపు అయితే ఫ్రై చేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత నేను చారుని తీసుకొచ్చి తాలింపులో అయితే వేసేసానండి. చూడండి తాలింపులో వేసిన తర్వాత మీరే చూడండి రసం చూస్తుంటే నోరూరుతుంది కదా! రసం అయితే చాలా టేస్ట్‌గా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీరైతే నా వీడియోస్ అయితే చూస్తున్నారు గానీ ఒక్క లైక్ ఇస్తే నాకు చాలా సపోర్ట్‌గా ఉంటదండి. నా ఛానల్